హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? భోజనం చేశారు కదా? అయితే ఈరోజు మనం ఒక చిన్న కథ విని పడుకుందాం, సరేనా? ఈ కథ ఏంటంటే చదువు ఒక్కటే సరిపోదు. అవును కదా, చదువు ఒక్కటే సరిపోదు, మనకి లోక జ్ఞానం కూడా ఉండాలి. దాని గురించి ఒక చిన్న కథ విందాం, సరేనా? ఓకే. రవి చాలా తెలివైన అబ్బాయి. చక్కగా చదువుతాడు, కానీ లోకజ్ఞానం తక్కువ. ఒక చదువు తప్ప వేరే పని ముట్టుకోడు. వాళ్ళ నాన్న ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెట్టేవాడు, అంటే వినేవాడు కాదన్నమాట. రాజయ్య ఎలాగైనా కుమారుడిలో మార్పు తేవాలనుకున్నాడు. అంతే కదా, తల్లిదండ్రులకి పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళు అన్నీ నేర్చుకోవాలని అనుకుంటారు కదా. అనుకోకుండా ఓ సాధువు శిష్యులతో ఆ ఊరొచ్చాడు. ఊళ్ళో వాళ్ళ సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలు చెప్తున్నాడు. రాజయ్య సాధువుని కలిసి కొడుకు గురించి చెప్పాడు. సాధువు రవిలో మార్పు తీసుకొస్తానని మాటిచ్చాడు. మర్నాడు సాధువు తన శిష్యులతో పాటు రాజయ్య ఇంటికి వచ్చాడు. రవిని చూడంగానే విద్యావంతుడని గుర్తించాడు. మరి రాజు బాగా చదువుతాడు కదా, అందుకని రాజయ్య కొడుకు విద్యావంతుడని సాధువు గుర్తించాడు. భ్రమణం, ఋతువులు, మార్పు వంటి కొన్ని ప్రశ్నలు అడిగాడు. రవి అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాడు. చివరిగా సాధువు పంటలు పండాలంటే ఏం చెయ్యాలో, నెయ్యి ఎలా వస్తుందో, గింజ అంటే ఏమిటో చెప్పమన్నాడు. రవి దగ్గర జవాబు లేదు, ఎందుకంటే ఈ విషయాలు పుస్తకాల్లో ఉండవు, స్కూల్లో చెప్పరు. ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు. సాధువు పక్కనున్న విద్యాధరుడనే శిష్యుడు ఆ ప్రశ్నలన్నింటికీ చకచకా జవాబులిచ్చాడు. అది విన్న రవి కేవలం పుస్తక జ్ఞానమే కాదు, లోకజ్ఞానము అవసరమని గ్రహించాడు. సాధువు, నాయనా, జ్ఞానార్జన తప్పు కాదు, కానీ నేర్చుకున్న విద్య ఆచరణలో లేకపోతే ఎందుకు పనికిరాదు. కాంతి కావలసినప్పుడే దీపం పెట్టుకోవాలి, అంతేగాని సూర్యుడి వెంక తదేకంగా చూసినంత మాత్రాన వెలుగు రాదు, సరికదా, అందులమవుతాము. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్న విద్య, విజ్ఞానం అందరికీ పంచు. నీ కుటుంబానికి ఉపయోగపడేలా సార్థకం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సాధువు చెప్పిన మాటలు సూక్తి రవి మీద బాగా పనిచేసింది. ఆలోచిస్తే తాను ప్రవర్తిస్తున్న తీరు సరికాదని గ్రహించి అప్పటి నుండి వాళ్ళ నాన్నకి అన్ని పనుల్లో సహాయంగా ఉండేవాడు రాజు. పిల్లలు, అర్థమైంది కదా? రాజు బాగా చదువుతాడు, కానీ చిన్న చిన్న విషయాలు తెలియదు. మనకి నెయ్యి ఎలా వస్తుంది మీకు తెలుసా? పెరుగు ఎలా వస్తుంది మీకు తెలుసా? ఇవన్నీ పాల నుండి వస్తాయి. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? అమ్మకి సహాయం చేస్తే, నాన్నకి సహాయం చేస్తే తెలుస్తాయి. సో రవి వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగా విని మంచి విషయాలు తెలుసుకున్నాడు. మనం కూడా ఈ రోజు నుంచి అమ్మకి నాన్నకి సహాయం చేద్దాం, సరేనా? ఓకే పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరినీ వినమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని అమ్మకి నాన్నకి చెప్పండి, సరేనా? మరి ఇంకా పడుకుందామా? గుడ్ నైట్.